ఇటీవల మరి నాకెంతో ప్రియులైనటువంటి శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద గారు, వారి పూర్తి నామధేయం, ఒక పీఠాధిపతిగా వారిని శ్రీ పరిపూర్ణానంద సరస్వతి అని పిలవాలి. వారంటే నాకు చాలా ఇష్టము అని చాలాసార్లు చెప్పాను. మరి చాలా మంచివారు. ఆయన మాట్లాడే వాదనతో మనం ఏకీభవించకపోయినా వారు నమ్మిన దాని పట్ల వారికి ఉండే చిత్తశుద్ధి ఏదైతే ఉన్నదో అది చాలా కమెండబుల్, చాలా అభినందనీయము. వారి కొరకైతే నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. వారిని ఇన్సల్ట్ చేయాలనేది నాకు ఇష్టం. ఐ వాంట్ టు జస్ట్ ప్రే టు గాడ్ దట్ గాడ్ విల్ బ్లెస్ హిమ్ అండ్ ఐ వాంట్ టు సీ హిమ్ అండ్ ఆల్ ద స్వామీజీస్ ఇన్ హెవెన్. నేను పరలోకంలో బంగారు వీధుల్లో సంచరించేటప్పుడు స్వామీజీలు అందరూ కూడా వచ్చి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అంటారని నా ఆశ, నా ప్రార్థన. నాకంతే కావాలి, అంతకన్నా నాకేం అక్కర్లేదు. ఆల్రెడీ నేను రక్షణ పొందాను, యేసయ్యను సంపాదించుకున్నాను. బ్రహ్మాండ సృష్టికర్త నా దేవుడు, నా తండ్రి, నా స్నేహితుడు. ఇక ఇంతకన్నా ఏం నేను కోరేది, సంపాదించగలిగేది ఏది, కలలో కూడా ఊహించగలిగేది ఇంకేమి లేదు. ఆల్రెడీ కొన్ని వేల గ్రహమండలాలు దేవుడు నాకు ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే పరిపూర్ణానంద గారి విషయంలో ఈ మధ్య కాకినాడలో ఒక ర్యాలీ, ఒక ధర్నా చేశాం మదర్ తెరెసా విగ్రహం యొక్క సమక్షంలో. పరిపూర్ణానంద స్వామి గారు మదర్ తెరెసా గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. మరి ఆయనకి ఎందుకు అలాగా మాట్లాడాలనిపించిందో ఎవరు కూడా దాన్ని హర్షించలేదు. హిందువులు, ముస్లింలు, నాస్తికులు ఎవరూ హర్షించలేదు. నాకు అనుమానమే, వాళ్ళ సొంత పీఠంలో, వాళ్ళ మఠంలో ఉండే శిష్యులు కూడా అనేసి ఉంటారు, ఏంటి సార్ అనవసరమైన తేనె తుట్ట రేపారు ఎందుకు మీరు, తేనెటీగల గుంపును రాయిగొట్టి లేపినట్టు ఆమె జోలికి ఎందుకు వెళ్ళారండి అని అనేసి ఉంటారు అనుకుంటా. అందుకే ఆ తర్వాత వచ్చిన వీడియోస్లో వారి ముఖం కొంచెం చిక్కిపోయినట్టు కూడా కనిపించింది. మరి నేనైతే యథార్థంగా వారికి మతి స్థిమితము తప్పిందేమో, మతి చలించిందేమో, కొంచెం పిచ్చి పట్టిందేమో, వారి కొరకు మనందరం ప్రార్థన చేద్దామని ప్రకటించాను, ప్రార్థన చేశాను కూడా. ప్రార్థన చేశాను. ఎందుకంటే నేను నిజంగా సీరియస్గా నేను నమ్మాను. అంటే తాత్కాలికంగా, శాశ్వతంగా ఆయన పిచ్చివారైపోయారని నేను అనడం లేదు, నమ్మడం లేదు. ఒక్కొక్కసారి ఒక మెంటల్ షాక్కు గురైనప్పుడు తాత్కాలిక పిచ్చి కూడా ఉంటుంది. అలాంటిది ఏదైనా వచ్చిందేమోనని నాకు అనుమానం. ఎందుకంటే మదర్ తెరెసాను గూర్చే కాదు, దేవుడు అనే అంశాన్ని గురించి కూడా కొంచెము పిచ్చి పిచ్చిగానే మాట్లాడారు వారు. ఆయన అంటారు ఏంటంటే, దేవుళ్ళ కంట ఒక్కొక్కరికి ఒక్కొక్క దేశంలో సిమ్ కార్డు ఉంటుందంట. ఇండియాలో ఉండి అల్లా అనే సిమ్ కార్డు వేస్తే ఇక్కడ పనిచేయదు. అల్లా అనే సిమ్ కార్డు అక్కడ అరబ్ దేశంలోనే పనిచేస్తుందట. అలాగే జీసస్ అనే సిమ్ కార్డు ఇటలీలో, యెరూషలేములో మాత్రమే పనిచేస్తుందట. మరి ఇక్కడ ఇండియాలో ఉండే సిమ్ కార్డు ఏమిటంటే అమ్మవారు, శివుడు, విష్ణువు, రాముడు, ఈ సిమ్ కార్డు ఇక్కడ పనిచేస్తుందంట. ఆయన క్లియర్గా అన్నారు. మనం అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ రామ, శివ, కేశవ అంటే అక్కడ సిమ్ కార్డు పనిచేయదు అని అన్నారు. అది రికార్డుగా ఉంది నెట్లో. మరి అమెరికాకి వెళ్ళి రామకృష్ణ అంటే సిమ్ కార్డు పనిచేయదు అంటున్నారు కదా. మరి చెల్లని సిమ్ కార్డులు అమ్ముకోవడానికి మీరందరూ అమెరికాకి ఎందుకు వెళుతున్నారు? మోసం కదా ఇది.
చెల్లని సిమ్ కార్డులు అమ్ముకోవడానికి మీరు విదేశాలకు ఎందుకు వెళుతున్నారు? ఒకవైపు ఏమో మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు, మా ధర్మోపదేశం విని అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు, జర్మనీ వాళ్ళందరూ హిందూ ధర్మంలోకి వస్తున్నారనేమో మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి అక్కడ ఉండి వాళ్ళు ఈ రాముడి సిమ్ కార్డు అక్కడ పనిచేయకపోతే, హిందూ దేవతల సిమ్ కార్డులు అక్కడ పనిచేయకపోతే మరి వాళ్ళు ఎలా ప్రార్థనలు చేస్తున్నారు? నేను చెబుతున్నాను, ఇది కేవలము పిచ్చివాడు మాట్లాడే మాటలు, పిచ్చివాడు మాత్రమే మాట్లాడగలిగిన మాటలు. సౌండ్ మైండ్ ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఆయన చెప్పే మాటలు వేరే పీఠాధిపతులు ఒప్పుకోరు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ చిన్నజీయర్ స్వామి వారు అమెరికాకి వెళ్తున్నారు. మరి పరిపూర్ణానంద గారు ఆయనకు ఫోన్ చేస్తే, మంచి వెళ్ళొద్దు స్వామివారు, అక్కడ ఈ సిమ్ కార్డులు పనిచేయవు, మీరు వెళ్ళడం వేస్ట్ అని చెప్తే మంచిది. ఇప్పుడు దేవుడు అన్నవాడు ఎవడైనా సరే, సృష్టికర్తన లేకుంటే వేరే ఒక మహాశక్తి ఎవరో, అది ఆ మీమాంస ఇప్పుడు మనకు అక్కర్లేదు. దేవుడు అని నమ్మబడుతున్నవాడు, ఆరాధనలు అందుకుంటున్నవాడు ఎవరైనా సరే, ఈ సిమ్ కార్డులు, అన్ని సిమ్ కార్డులు అన్ని దేశాల్లోనూ పనిచేస్తాయి. కాబట్టి రామ అన్న, కృష్ణ అన్న, వెంకటేశ్వరుడు అన్న, సాయిబాబా అన్న, అల్లాహ్ అన్న, యేసు అన్న, ఈ సిమ్ కార్డులు ఏ దేశంలోనైనా పనిచేస్తాయి. ఎందుకంటే నాది ఎయిర్టెల్ సిమ్ము, దీని 2 లక్షలు ఇక్కడ డిపాజిట్ చేసి అమెరికాకి వెళ్తే దీనికి ఇంటర్నేషనల్ రోమింగ్ వస్తుంది. మనము డిపాజిట్ చేసి వెళ్తే ఇంటర్నేషనల్ రోమింగ్ నా సిమ్కే వేసుకునే అవకాశం ఉన్నప్పుడు దేవుడికి ఆ మాత్రం లేదు ఆ పవరు. ఒక ఎయిర్టెల్ సిమ్, ఐడియా సిమ్కు ఉన్న అంత మాత్రం పవరు దేవుడికి లేదా? అది కేవలము ఘోరమైనటువంటి స్టేట్మెంటు. నేనైతే వాస్తవం మాట్లాడుతున్నాను. ఏంటంటే వెంకటేశ్వర స్వామి అన్న, సాయిబాబా అన్న, ఇంకొకటన్నా, కృష్ణుడు, రాముడు, లేకపోతే అల్లాహ్, ఏ దేవుడు ఏ పేరున ఎవరు కొలిచినా ఈ అన్ని సిమ్ కార్డులు అన్ని దేశాల్లోనూ పనిచేస్తాయి. కాబట్టి క్రైస్తవ దేశాలు అనుకున్న ఆ దేశాల్లో కూడా హిందూ ఆలయాలు ఉన్నాయి, అక్కడ మసీదులు ఉన్నాయి. ఏమండి, కొన్ని దుబాయ్, కువైట్ లాంటి దేశాల్లోనేమో చర్చిలు ఉన్నాయి, గవర్నమెంటే కట్టించిన చర్చిలు ఉన్నాయి. మరి ఇండియాలో కూడా చర్చిలు ఉన్నాయి. ఇది హిందూ దేశం అని అనుకుంటున్నా, హిందువులే ఉండాలని మీరు అంటున్నా సరే, ఇక్కడ కూడా మరి చర్చిలు ఉన్నాయి. అవును, సిమ్ కార్డు, యేసు సిమ్ కార్డు ఇక్కడ పనిచేయదు అని మీరు అనుకున్నప్పుడు మత ప్రచారం వద్దు అని మళ్ళీ గోలెందుకు ఎత్తిపోతున్నారు? అది ఇంకో డౌట్. ఇప్పుడు మేము యేసు అనే సిమ్ కార్డు అమ్ముకుంటున్నాము, ఇది ఇక్కడ పనిచేయదని నీకు నమ్మకం ఉంది కదా, అమ్ముకోనరా పిచ్చోళ్ళారా. మీ సిమ్ కార్డులు కొనుక్కున్న వాళ్ళు 2 సార్లు వాడి పని చేయట్లేదని చెత్తబుట్టలో పారేస్తారు. అమ్ముకోండి. తర్వాత కొనుక్కున్న వాళ్ళు వచ్చి తంతారు మిమ్మల్ని, ఏంట్రా చెల్లని పని చేయని సిమ్ కార్డు అమ్మాయి ఏంటని వాళ్ళే మిమ్మల్ని పట్టుకు తంతారు. మీ సిమ్ కార్డులు పని చేయవు, అమ్ముకోండి, ఏం పర్వాలేదు అని ఎందుకు కోరుకోలేదు? అంటే కొంపదీసి మా సిమ్ కార్డు పనిచేస్తుందని నీకు అనుమానం వచ్చిందా ఏమి? పనిచేయని సిమ్ కార్డు అమ్ముకుంటున్నాను కదా, ప్రచారం వద్దు, మత ప్రచారం చేయొద్దు, కన్వర్షన్లు వద్దు. ఎవడు కన్వర్ట్ అవుతాడు? కన్వర్ట్ ఎలాగవుతాడు సిమ్ కార్డు పని చేయకపోతే? సిమ్ కార్డు పని చేయనప్పుడు కన్వర్ట్ అయిన వాడు కూడా మళ్ళీ రివర్స్లో కన్వర్ట్ అవుతాడు. సో బీ హ్యాపీ. పనిచేయని సిమ్ కార్డులు మేము అమ్ముకుంటుంటే మతం మార్పిడి వ్యతిరేక బిల్లు పార్లమెంట్లో ఎందుకండి? పార్లమెంట్లో ఒక బిల్లు పాస్ చేయండి, ఎవరునూ పనిచేయని సిమ్ము అమ్మరాదు అని ఒక బిల్లు పెట్టండి. పెట్టగలరా? పని చెయ్యని సిమ్ కార్డులు అమ్మరాదు, ఇది శిక్షార్హమైన నేరం అని పార్లమెంట్లో బిల్లు పెడతారా? అదేం బిల్లు అండి? పనిచేయని సిమ్ కార్డు వాడు అమ్మడం ఏంటి, వీడు కొనడం ఏంటి? అసలు ఆ బిజినెస్ ఎట్లా జరుగుతుంది? అవును కదా.
మరి అదే పాయింట్ ప్రకారం ఈ మతం మారిపడిన గోల మీరు మానేయాలి. ఎవడు ఏ మతంలోకి దిగినా ఆ సిమ్ కార్డు పని చేయక మళ్ళీ పాత సిమ్ కార్డుకే వస్తాడు. సో స్టాప్ టాకింగ్ దిస్ నాన్సెన్సికల్ టాక్ అబౌట్ ఫోర్సిబుల్ రిలీజియస్ కన్వర్షన్స్. సరే, ఈ విధమైనటువంటి మాటలు వారు మాట్లాడారు కనుక మన ప్రియతమ స్వామీజీ ఇదే మానసిక స్థితిలో మన తెరసమ్మ గారిని గురించి కూడా మాట్లాడారు అని నా భావన. ఇదే మెంటల్ స్టేట్లో రాముడు సిమ్ అమెరికాలో పనిచేయదు అనేది. రాముడు ఒకవేళ దేవుడు అయితే ఆయన రామ అంటే ఆ పిలుపుని అమెరికా నుండి వింటాడు, సౌదీ అరేబియా నుండి కూడా వినగలిగి ఉండాలి. వింటేనే ఆయన దేవుడు అవుతాడు. ఏమండి? అలాగే యేసు అన్నవాడు దేవుడైతే, మేమైతే దేవుడు అనుకుంటున్నాం, నమ్మాం, ప్రచారం చేస్తున్నాం. మా దేవుడు యేసయ్య దేవుడైతే ఫలానా దేశంలో ఈయన సిమ్ కార్డు పనిచేయదని మేమైతే ఆ పిచ్చి మాటలు ఎప్పుడూ మాట్లాడము. రే బాబు, అమెరికా, ఇండియా, దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా కాదు, నీవు ఇంకొక గ్రహానికి పోయి యేసు అంటే కూడా ఆయన వింటాడు. విశ్వంభరుడు యేసు అని మా నమ్మకం. అమెరికా అంతరిక్ష యాత్రికులు మొట్టమొదట చంద్రమండలం మీద అడుగుపెట్టినప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, జేమ్స్ కాలిన్స్ వాళ్ళు బైబిలు తెరిచి 8వ కీర్తన చదివి, యెహోవా మా ప్రభువా, భూమి ఆకాశముల యందంతట నీ నామము ఎంత ప్రభావము గలది అని చదివి, 19వ కీర్తన చదివి, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నదని బైబిల్ వచనాలు చదివి, ఫస్ట్ టైం ల్యాండింగ్ ఆన్ ద మూన్ అమెరికన్ ఆస్ట్రోనాట్స్ బైబిల్ వాక్యాలు చదివి చంద్రమండలం మీద నిలబడి ప్రార్థన చేశారు వారు. బికాజ్ వీ నో అవర్ సిమ్ కార్డ్ వర్క్స్ ఈవెన్ ఆన్ ద మూన్. అట్లాంటి పిచ్చి ప్రకటనలు ఏ క్రైస్తవుడు కూడా చేయడు. అన్ని దేశాల్లో యేసు అనే సిమ్ము పనిచేస్తుందనే కదా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. పాపం స్వామీజీ చేతి నిండా దొరికిపోయాడండి. సత్యమును ఎదిరిస్తే ఇట్లాగే ఉంటుంది. వారి ఆదరణ కొరకు కూడా ఇప్పుడు ప్రార్థన చేయాలి. మొన్నేమో మానసిక స్వస్థత కొరకు ప్రార్థన చేశాం. ఇప్పుడు వారిని దేవుడు ఆదరించి ఓదార్చున్నట్లుగా కూడా మనం ప్రార్థన చేయాలి. ఎటువంటి మరి మానసిక స్థితిలో ఉండి వారు మా దేవుని సిమ్ము ఆ దేశంలో పనిచేయదు అని అన్నారో అదే మానసిక స్థితిలో అమ్మగారు ఉన్నారే మదర్ తెరెసా, భారతరత్న, ప్రపంచ శాంతి నోబెల్ బహుమతి గ్రహీత, ప్రపంచమంతటా కోట్ల మంది చేత అమ్మ అని మక్కువతో పిలిపించుకునేటటువంటి ధన్యజీవి, నిస్వార్థ ప్రజాసేవకురాలు, మచ్చలేనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మహోన్నత మాతృమూర్తి మదర్ తెరెసా. ఆమెను సెయింట్గా కూడా వాటికన్ ప్రకటించింది. మదర్ తెరెసా, సెయింట్ తెరెసా. ఇంతకుముందు సెయింట్ తెరెసా వేరుగా ఉండేది, మదర్ తెరెసా వేరు. ఇప్పుడు ఈమెను కూడా సెయింట్ హుడ్ ఇచ్చారు. అంతటి మహోన్నతమైన వ్యక్తిని గురించి ఈయన అంటాడు, 50,000 మంది 50,000 మంది అమ్మాయిలనంట ఈమె ఎగుమతి చేసిందట. వాళ్ళు దిక్కు దివాణం లేకుండా అలమటిస్తున్నారు విదేశాల్లో 50,000 మంది. దమ్ముందా మదర్ తెరెసా గురించి మాట్లాడదాం అంటాడు. అసలు ఇందులోకి ఎందుకు వచ్చాడు అనవసరంగా అంటే, మీ అమ్మగారి పేరేంటి, మీ నాన్నగారు ఎవరు అన్నారు కంచా ఎలయ్య గారు. దానికి జవాబు ఇది. మీ అమ్మ పేరు ఏమిటంటే, నన్ను అడిగితే నేను సంతోషంగా సౌజాతమ్మ గారండి, స్వామిదాస్ గారండి, మా నాన్నగారని చెప్పుకుంటా. ఎవరన్నా మీరు మీ అమ్మ పేరు నాన్న పేరు అడిగితే కోప్పడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరి అమ్మ ఎవరి నాన్న వాళ్ళకు దేవతలాగా, దేవుడు తర్వాత, సృష్టికర్త అయిన దేవుడు తర్వాత అంత స్థానం మనం ఇస్తామంటే అమ్మకే, ఇంకెవరు లేరు. అమ్మలో సగమే నాన్న. అమ్మ నాన్నలు కలిస్తే అదొక దైవరూపం అనుకుంటా నేనైతే. మా అమ్మ లేదని ఎప్పుడు ఇప్పటికీ ఇంత 60 ఏళ్ళకి దగ్గరకు వచ్చి ఇప్పుడు బాధపడతాను నేను. అమ్మ ఉంటే రోజు ఆమె పాదాలు ముద్దు పెట్టుకునేవాడిని అనుకుంటాను నేను.
అమ్మ పేరేంటనంటే అడగకపోయినా నేను సందర్భం కల్పించుకొని మరీ చెప్తాను మా అమ్మ పేరు మా నాన్న పేరని. నేను రాసిన పుస్తకాల్లో కూడా వాళ్ళ పేరు ఫోటో వేసి రాసుకున్నాను. నాకు జన్మనిచ్చి చదువు సంస్కారం నేర్పి దైవభక్తి దేశభక్తి నూరిపోసిన పుణ్య దంపతులు నా వ్యక్తిత్వం ఇలా ఉండటానికి వాళ్ళే కారణం అని నేను సగర్వంగా చెప్పుకుంటా, ఎంతో మక్కువగా చెప్పుకుంటాను. అమ్మా నాన్నలు జ్ఞాపకం వస్తే ఎవరికైనా కమ్మగా మనసంతా తేనె తాగినట్టు అయిపోతుంది కాదు? ఎవరికైనా ఎవరి తల్లి వాళ్ళు గొప్పది. మీ అమ్మ ఎవరు మీ నాన్న ఎవరు అని అంటే పలానానండి అని ఎందుకు చెప్పలేక, నువ్వెవడెవరు ఆ కోన్కిస్ కాగొట్టంగాడి అది ఇదని మా తల్లిని అడుగుతావని ఎందుకు ఉండేది, నీకు అవమానించు నా తల్లి. అరే మీ అమ్మ పేరేంటంటే అవమానం ఎందుకయింది? కంచాయిలయ్య గారిని అనరాని మాటలని దుర్భాషల అంత పెద్ద ప్రొఫెసర్ ఆయన ఇంగ్లీష్ మాట్లాడితే నాకు సగం అర్థం వద్దో కాదు కూడా తెలియదు. కంచాయిలయ్య గారు ఎక్కడ, మనం ఎక్కడ? నేను చాలాసార్లు కంచాయిలయ్య గారిని మన వేదికల మీదకి పిలుస్తానంటే నేను వద్దన్నాను. ఎందుకంటే అంత పెద్ద వేదిక కాదు బాబు ఇది, ఏదో మామూలు వాళ్ళు ఉండే వేదిక, నాలాంటి వాళ్ళు ఉండే వేదిక. ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? కంచాయిలయ్య సార్ వచ్చారనుకోండి, ఆయనకు తగినటువంటి స్థానం ఇవ్వాలి, టైం ఇవ్వాలి. వారి దగ్గర విస్తారమైన సబ్జెక్ట్ ఉంది. నోరు విప్పితే అనర్గళంగా ఏ సబ్జెక్ట్ అన్నా మాట్లాడే మహాజ్ఞాని ఆయన. ఇక్కడ మేమందరం పావు గంట మాట్లాడేసరికి టైం అయిపోతుంది, సార్కు టైం ఇవ్వలేము. కంచాయిలయ్య గారి కొరకు స్పెషల్గా వేదిక మనం చేద్దాము అని చెప్పి నేను ఆ కారణంతో ఇప్పటిదాకా పిలుచుకోలేదు. హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్. ఎందరో శిష్యులను తీర్చిదిద్దినటువంటి గురువర్యుడు ఆయన. ఆయనను కోన్కిస్కా అని అదే ఐలయ్య గారిని అడగండి, మీ అమ్మ పేరు ఏంటంటే ఆనందంగా చెబుతాడు ఆయన. మా అమ్మ ఫలానా, మా నాన్న ఫలానా. ఆయనే సిగ్గుపడ్డాడు. మీ అమ్మ ఎవరు మీ నాన్న ఎవరు అని అంటే ఫలానానండి, ఫలానా నుంచి నేను ఇలా దైవ సేవ కొరకు నేను ప్రతిష్ఠించుకున్నాను, దేశ సేవ కొరకు అని హుందాగా చెబితే పోయేదానికి మా అమ్మ పేరు అడుగుతావా, ఎందుకుండలు నీకు కోరికేసుకారు, నువ్వెవడి అవమానించవు అని చెప్పి ఆ TV9 వాళ్ళని కూడా నేను నిషేధిస్తున్నాను, నన్ను అవమానించాను, నేను మాట్లాడనని చెప్పి లేచి నిష్క్రమించేశారు. అక్కడికి TV9 విలేకరి ఆయన యాంకరు అడుగుతాను, స్వామీజీ నేను చెప్పేది వినండి అంటానే ఉన్నారు, నేను వినను. నేను TV9 వారు కూడా అతను ఆ మాట అనకుండా నిలవరించలేకపోయారు, ఆపలేకపోయారు. నేను TV9 నిషేధిస్తున్నాను అని లేచి వెళ్ళిపోయారు. నాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకు ఇంత బాధ? కన్న తల్లి తండ్రి పేర్లు చెప్పుకోవటం ఎవరికైనా గర్వకారణము, ఒక కమ్మని అనుభూతి అది. మా అమ్మ నాన్న అనే మాటలు రాగానే నా బాల్యం గుర్తొస్తుంది, వాళ్ళు నాకు నేర్పిన పాఠాలు గుర్తొస్తాయి, నన్ను చెక్కిన విధానం గుర్తొస్తుంది, వాళ్ళ గద్దింపులు, హెచ్చరికలు, వాళ్ళు నేర్పిన పాఠాలు. తప్పకుండా ఇవాళ పరిపూర్ణానంద గారు అంత ఉన్నతమైన పీఠాధిపతి స్థానంలో ఉన్నారంటే ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళు చేసుకున్న పుణ్యం అది. వాళ్ళ యొక్క పెంపకం కూడా ఆయన మీద ప్రభావం చూపింది. ఆ తండ్రి ఆ తల్లి కారణంగానే వారు ఇంత ఉన్నతులైనారని నేను నమ్ముతున్నా. చెబితే మేము దండం పెట్టుకుంటాం. కంచాయిలయ్య గారు అంటున్నారు, మీ అమ్మగారి పేరేంటో చెప్పండి, ఆమె SC BC ST ఏదన్నా అయి ఉంటే కనుక నేను ఆమె కాళ్ళు మొక్కుతాను అని 10 సార్లు అంటున్నాడు ఆయన. అమ్మగారు ఎవరో చెప్పయ్యా, నేను ఆమె కాళ్ళు మొక్కుతాను అంటున్నారు ప్రొఫెసర్ కంచాయిలయ్య గారు. అయినా సరే అసలు మాట వినిపించుకోవట్లేదు, సమాధానం చెప్పట్లేదు, గోలుగా కేకలేసేసి ఆ సందర్భంగా అన్నాడు, మా అమ్మ గురించి అడుగుతారా, దమ్ముందా రా, మదర్ తెరెసా గురించి అక్కడికి వెళ్ళి అడిగి తేనెతుట్టని, మీ అమ్మ గురించి చెప్పండి, మీ నాన్నగారు ఎవరో చెప్పండి, మేము కాళ్ళు మొక్కుతామన్నారు డాక్టర్ ఐలయ్య గారు. అయితే నేను చెప్పను, నా కారణాలు నాకున్నాయన్నా సరిపోయేది. దమ్ముందా తెరెసా గురించి మాట్లాడదాము,
ఆమె 50,000 మంది ఎగుమతి చేసింది, వాళ్ళు ఎక్కడో పోయి దిక్కు లేకుండా ఉన్నారు అనేసరికి మరి ఉంటారు కదా నాలాంటి వాళ్ళు. 50,000 మంది పట్టి లిస్టు మాకు కావాలను. వాళ్ళు ఎవరెవరో, వాళ్ళ పేర్లు ఏమిటి, వాళ్ళ ఊర్లు ఏమిటి, ఏ దేశానికి ఎగుమతి చేశారు, అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు దేనికి ఇబ్బంది పడ్డారు, గతుకుల రోడ్లు లేక ఇబ్బంది పడ్డారా, ఈ పందులు మేకలు కుక్కలన్నీ తిరిగే రోడ్లు లేక ఇబ్బంది పడ్డారా, ఎయిర్ పొల్యూషన్ లేక ఇబ్బంది పడ్డారా, ఎక్కడ పడితే అక్కడ మురుగు కాలువలు లేక దోమలు పెంచే దోమల ఫారం లేక ఇబ్బంది పడ్డారా, వాళ్ళు దేనికి ఇబ్బంది పడ్డారు మాకు కావాలి, అన్నం లేక ఇబ్బంది పడ్డారా. అచ్చా, 100 క్రైస్తవ దేశాలు అడుక్కు తింటున్నాయంట. అసలు భూమి మీద ఆకాశము కింద ఎన్ని దేశాలు ఉన్నాయి అని నెట్లో కొడితే 200 దేశాలను వస్తుంది. ఆ 200 దేశాలలో సోవియట్ యూనియన్ అవన్నీ కూడా నాస్తిక దేశాలుగా మొన్నటి దాకా ఉన్నాయి. అరబ్ దేశాలన్నీ అవి ఇస్లామిక్. నీకు అసలు 100 కొలది దేశాలు, ఎన్ని 100 కొలది దేశాలు ఉన్నాయి బాబు నీకు. అందులో అడుక్కు తినేయట 100 క్రైస్తవ దేశాలట. నాకు అసలు ఆకాశము కింద మొత్తము ఎన్ని దేశములు కలవు, అందులో క్రైస్తవ దేశములుగా అఫీషియల్గా డిక్లేర్డ్ కంట్రీస్ ఎన్ని కలవు, అందులో అడుక్కుంటున్నవి ఎన్ని కలవు, మాకు మొత్తం పట్టి కావాలి. మాట్లాడొద్దు, మాట్లాడితే ఫుల్ క్లారిటీతో మాట్లాడాలి. మామూలు ఎవడో రోడ్డు మీద ఎవడో కోన్కిస్కా ఎవడన్నా మాట్లాడితే మేము పట్టించుకోము. ఒక మహానుభావుడు పీఠాధిపతి మాట్లాడినప్పుడు జాతికి క్లారిటీ కావాలి. మరి తన సొంత తల్లి పేరు చెప్పడం ఇష్టం లేక ఈ మహానుభావురాలి మీద ఈ బురదెందుకు చల్లాడు. ఆమెకు మళ్ళీ 50,000 మంది ఆడపిల్లల జీవితాలు పాడు చేసిన ఆమెకు భారతరత్న ఇచ్చారు. ఆమెట భారతరత్నమాట అని ఈసడించాడు. ఆమెకు భారతరత్న ఇవ్వకూడదట. ఈయన అడిగినా ఇవ్వరు భారతరత్న. భారతరత్న రావాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక ప్యానెల్ ఉంటుంది, నిపుణుల కమిటీ ఉంటుంది, రాజ్యాంగ నిపుణులు, ఇంటెలిజెన్స్ నివేదికలు ఉంటాయి. వాళ్లకు ప్రపంచ దేశాలలో ఎటువంటి పేరుందో మొత్తం అంతా చూస్తారు. భారతరత్న అంటే అంత మామూలు మాటలు కాదు. అది భారతరత్న అవార్డు రావాలంటే వాళ్ళ మొత్తం వాళ్ళ జీవితము, వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ అంతా చూసి వాళ్ళ సేవా కార్యక్రమాలు, ఈ సేవా కార్యక్రమాలను ప్రపంచంలో ఎన్ని దేశాల ప్రభుత్వాలు, ఎన్ని దేశాల సమాజాలు గుర్తించినాయి, జనాభాలో ఎంతమంది వీళ్ళ ద్వారా ప్రభావితమైనారు, ఎంతమంది ప్రముఖుల అభిప్రాయాలు తీసుకుంటారు, ఇంటెలిజెన్స్ నివేదికలు తీసుకుంటారు. సడన్గా వెళ్ళిపోయి సార్ ప్లీజ్ సార్ నాకు కూడా భారతరత్న ఇమ్మంటే చాలా గెట్అవుట్ అని వాడిని మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇవ్వరు అలాగ భారతరత్న అవార్డు. మదర్ తెరెసాకు కూడా భారతరత్న అవార్డు ఇవ్వకుండా ఉండాలని చాలాసార్లు చాలామంది ఆటంకపరిచారు. చాలా లేటుగా ఇచ్చారు ఆమెకి. ఎప్పుడు ఇచ్చారు తెలుసా? ప్రపంచ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ప్రపంచ దేశాలే ఈమెను ఒక దేవతగా కీర్తిస్తున్న ఈ మహానుభావురాలు ఏ దేశానికి సేవ చేసినందుకు నోబెల్ కమిటీ ఆమెను గుర్తించిందో ఆ దేశస్తులే ఆమెను గుర్తుపట్టలేదు. ఇంకా ఏ దేశానికి సేవ చేసినందుకు అన్ని దేశాలు చేయెత్తి మొక్కుతున్నాయో ఆ దేశస్తులే ఆమెను ఇంకా లెక్క చేయలేదు అని ప్రపంచ దేశాలు ఉమ్మేసే పరిస్థితి వచ్చేసింది. అప్పుడు మనం అందరం, భారత ప్రజలందరూ, అధికారులందరూ నిజమే అమ్మను మనం చాలా కాలంగా నెగ్లెక్ట్ చేసాం అని ఆమెకు భారతరత్న అవార్డు ఇచ్చి భరత జాతి తనను తానే గౌరవించుకుంది. ఆమె గౌరవం కాదు, ఆమెకు అది ఒక లెక్కే కాదు. అసలు నేను ఎంతటి దాన్నండి, నేను అయోగ్యురాలిని, నాలో ఏదైనా మంచి ఉంటుందంతా యేసయ్యది నాది కాదు అనేది ఆమె. వరంగల్కి వచ్చింది మదర్ తెరెసా. ఆమెకు ఘన సన్మానం చేశారు. అన్ని సంఘాల నాయకులు, వేల జనం వచ్చారు. ఆమె వేదికకి ఏమన్నది తెలుసా? నన్ను చూడ్డానికి ఇంతమంది వచ్చారా? నాలో ఏముంది నాయన, నేను దీన దాసురాలను, దేవుని సేవకురాలని, నాలో ఏ మంచి లేదు, యేసయ్య ప్రేమ నాలో అలా ప్రవహించిందంతే.
మీరు పెద్దలందరూ నన్ను దీవించండి అని చటుక్కున్న స్టేజ్ మీద మోకరించింది ఆమె. మదర్ తెరెసా హనుమకొండలో మోకరించి దైవ సేవకులు రండి నా మీద చేయించి నన్ను ఆశీర్వదించమని పిలిస్తే అప్పుడు మా సంఘ కాపరి పాస్టర్ టీక థామస్ గారు ప్రార్థనలు నడిపించారు. అందరూ పాస్టర్ చేతులను చేకివించారు. అంత మహోన్నతమైన వ్యక్తి ఆమె. వేరే పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా? మదర్ తెరెసా మా ముందు మోకరించి ప్రార్థన చేయించుకోవడం, దట్ షోస్ హర్ మెగ్నానిమిటీ అన్నాడు అనమాట. దట్ ఇస్ ద వర్డ్ హీ యూజ్డ్. ఎంత సింప్లిసిటీ అండి! అసలు యేసయ్యను చూసేసామన్న భావన వచ్చిందన్నాడు. ఎంత సాత్వికము! శిష్యులందరూ ప్రభువా ప్రభువా అని పిలుస్తుంటే వాళ్ళని కూర్చోబెట్టి కాళ్ళు కడిగిన యేసయ్య గుర్తొచ్చాడు. ఎంత సాత్వికం అని అన్నారు. ఆమెను చూచి అసలు నేను పొలిటికల్ పార్టీ పెట్టడానికి కూడా మదర్ తెరెసాయే ఆదర్శం అని చిరంజీవి గారు చెప్పారు. ఏమండి, ఎంతమంది మహానుభావులు ఆమె నాకు ఆదర్శము, ఆమె నాకు మాదిరి అని చెప్తుంటే ఆమెనంట 50,000 మంది అమ్మాయిల జీవితాలు పాడు చేసిందంట. ఎంత దారుణం అండి! దేవుని శాపం కొని తెచ్చుకోవడం ఇది. ఇక మనం అటువంటి వాళ్ళు నేను తిట్టను అవసరం లేదు. పైనుంచి ఆయన చూస్తున్నాడు, ఆయన చూసుకుంటాడు. ప్రియులారా, అడుక్కునే దేశాలు 100 క్రైస్తవ దేశాలట. ఏం మాట్లాడేస్తున్నారు? కొంచెం తొందరగా డాక్టర్ చూపిస్తే బాగుంటుంది. అడుక్కునే క్రైస్తవ దేశాలట 100 దేశాలట. అసలు ఎన్ని 100 దేశాలు ఉండే లెక్కలేదని నీకు తెలీదు. ఎందుకంటే జగద్గురువు కదా, అందుకే మొత్తం దేశాల సంఖ్య తెలియదు, జగత్తుల సంఖ్య తెలుసు. కానీ ఈ జగత్తులో ఎన్ని దేశాలో తెలీదు. సరే, ఆమెంట ఇంతమందిని పాడు చేసిందని చెప్పి ఆమె ఎందుకు రావాలండి ఈ దేశానికి? అక్కడ చేసుకోవచ్చు కదా సేవ అని అంటే నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. ఆమె కుష్ఠరోగులకు సేవ చేసింది. ఆమె కనుక ఈ దేశానికి వచ్చి కుష్ఠరోగులకు సేవ చేయకపోతే పరిపూర్ణానంద గారు ఆ సేవ మీరు చేసేవారా? మీకు దీక్షనిచ్చిన గురువులు చేసేవాళ్ళ? మీ తాతలు చేసేవారా? ఎవరు చేస్తారు ఆ సేవ? కుష్ఠరోగం వచ్చినోడిని వీడు ఏ జన్మలో, ఏ పూర్వజన్మలో ఏ పాపం చేసుకున్నాడో వీడికి రోగం వచ్చి చచ్చింది, పోరా అవతలికి వెళ్ళరా అని చెప్పి వాడిని ఒక మనిషిగానే చూడరు ఈ సమాజం. చాలా కాలం కిందట మేము మనుషులమే అని ఒక సినిమా తీశారు, చాలా కాలం కిందట. అదేంటో తెలుసా? కుష్ఠరోగులమని మమ్మల్ని మీరు చీకొట్టకండి, అన్ని రోగాల వంటిది అదే ఒక రోగము. కన్నవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళందరూ కుష్ఠరోగిని చీచి అని అసహించుకొని సమాజంలోంచి తరిమి కొడితే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? మాకు అన్నం ఎక్కడ దొరుకుతుంది? మాకు నీడ ఎక్కడ? మేము మనుషులమే కాదా? ఆ రోగం వచ్చినంత మాత్రాన మమ్మల్ని అంత నిర్దయగా, కృప లేకుండా, దయ లేకుండా, వాత్సల్యం అన్నీ మర్చిపోయి, అమ్మా నాన్నలే వాత్సల్యాన్ని మర్చిపోయి, తోడబుట్టిన వాళ్ళే సోదర ప్రేమ మర్చిపోయి, మానవత్వమే మర్చిపోయి, మీరు చచ్చిన బ్రతికినా మాకు అవసరం లేదు, వెళ్ళండి అని ఊళ్ళోంచి తరిమి కొడుతున్నారు. కుష్ఠరోగులమైన మేము మనుషులమే అని అప్పట్లో చాలా కాలం కిందట ఒక చలనచిత్రం వచ్చింది. ప్రియులారా, అటువంటి దేశంలో, ఆ క్రైస్తవ దేశాలలో ఆమె ఎందుకు సేవ చేయలేదో చెప్తున్నా. కుష్ఠరోగం వచ్చిన వాడిని అసహించుకొని మానసిక కుష్ఠరోగులు క్రైస్తవ దేశాల్లో లేరు కాబట్టి ఆమె సేవలు అక్కడ అవసరం రాలేదు. అనవసరంగా తెరతిట్ట కదిపాడు స్వామి. కుష్ఠరోగికి ఆ చీము, పుళ్ళు, రసి
ఏ స్వామీజీకి అడుగుతాడండి? ఎంత ధర్మ ప్రచారకుడైనా ఈ విషయంలో మానసిక కుష్ఠరోగి అని నేను చెప్తున్నాను. ఎవరైనా సరే ఆమె క్రీస్తు ప్రేమతో నింపబడింది కాబట్టి ఆమె వెళ్ళి ఆ పుండ్లు, చీము, రసి అంతా మెడికేటెడ్ సోప్తో కడిగి గోరు ముద్దలు పెట్టి అన్నం తినిపించింది. ముద్ద కలుపుకోవడానికి వేళ్ళు ఉండవు వాళ్లకు. ఏ స్వామీజీ తినిపిస్తాడు? కుష్ఠరోగం వచ్చిన వాళ్ళను కనీసం మానవత్వంతో కూడా చూడలేనటువంటి మనుషులుగా చూడలేని, సాటి మనుషులుగా వాళ్ళ మీద కనీసం దయ చూపలేని మానసిక కుష్ఠరోగులు ఈ ఉపఖండంలోనే ఎక్కువ మంది ఉన్నారు కనుక యేసుస్వామి తెరసమ్మని ఇక్కడ తీసుకొచ్చాడు. ఇట్లాంటి మానసిక కుష్ఠరోగులు ఇక్కడ లేకపోతే ఆమె రానవసరం లేదు. వచ్చి కలకత్తా రోడ్ల మీద ఎన్ని వందల మంది, వేల మంది కుష్ఠరోగులు దిక్కు లేకుండా పడున్నారు. ఓహో, వీళ్ళను మనుషులుగా చూడలేని మానసిక కుష్ఠరోగులు అన్నమాట ఇక్కడ ఉన్నారు అని అమ్మ గ్రహించి ఆమె ఇక్కడ సేవ ప్రారంభించింది. ఆమె ఇక్కడికి ఎందుకు రావాలి? అట రాకపోతే ఎవరు చేస్తాడు సేవ? నువ్వు చేస్తావా? మదర్ తెరెసాకు వ్యతిరేకంగా పరిపూర్ణానంద స్వామీజీ చేసిన వ్యాఖ్యలు ఆయన వెంటనే ఉపసంహరించుకోవాలి, లేకపోతే వారిని ప్రభుత్వం వారు వెంటనే అరెస్ట్ చేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలని మొన్న డిమాండ్ చేశాం, మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. ఫోరం ఫర్ ఆర్టీఐ అండ్ ఆర్కేపీ సంయుక్తంగా ఈ డిమాండ్ చేశాం. ఈ ప్రకటన వార్తాపత్రికల్లో, మీడియాలో కూడా వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది అమాయకులు మమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకున్నారు. అది నాకు పెద్ద జోకు. ఏంటంటే ఓఫీర్ గారిని ఇబ్బంది పెడదామని కొంతమంది పిచ్చోళ్ళు అనుకోవడం. వాళ్ళు పెద్ద బఫూన్లు నా దృష్టికి. నన్ను ఇబ్బంది పెట్టి ఇరకాటంలో పెట్టేవాడు ఇంకా పుట్టలేదురా బాబు, పుట్టబోడు. మీకు తెలియదు నేను ఎవరో. మీరు అనవసరంగా మీరు అతిగా ఏదేదో ఊహించుకోకండి. ఇక్కడున్నది మామూలు పిండం కాదు. అన్ని మతములలోని మేధావులు, ధర్మ ప్రబోధకులు నేర్పినటువంటి సత్యమంతా రంగరించి జీర్ణించుకున్నటువంటి మనిషిని నేను. నన్నెవరు గెలవలేరు. ఎందుకు గెలవలేరు తెలుసా? ద్వేషమును ఎవరైనా గెలవచ్చు కానీ ప్రేమను గెలవలేరు. రంజిత్ ఓఫీర్ అంటే ప్రేమతో నింపబడ్డ మనిషి. ప్రేమ అంటే దేవుడే, ఇంకొకటి కాదు. యూ కెనాట్ విన్ ఓవర్ లవ్, యూ కెన్ విన్ అగెయిన్స్ట్ హేట్రెడ్. ద్వేషాన్ని గెలవచ్చు కానీ ప్రేమను గెలవలేవు. ప్రేమ అన్నిటినీ గెలుస్తుంది. ప్రేమే దేవుడు కాబట్టి.